సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి ప్రతి నెల కూడా రెండవ శనివారం అద్భుతమైన రీతిలో మరి సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన సికింద్రాబాద్ ప్రాంతంలో హరిహర కళాభవన్ లో మరి ఈ ఆరాధన అద్భుతకరంగా మరి జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ నెల సెప్టెంబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు అలాగనే సాయంత్రం 6 గంటలకు 2 ఆరాధనలతో మరి ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం, కలిసి ఆరాధిద్దాం. మరి దేవుని బలమైన మాటల ద్వారా బలపరచబడదాం. ఎన్నో కార్యాలు మన జీవితాల్లో మనం చూద్దాం. ఈ అంత్యకాల దినాలలో రోషం కలిగిన క్రైస్తవులుగా బ్రతుకుదాం. ఈ ఆరాధన ద్వారా ఖచ్చితంగా మీ ఆత్మీయ జీవితాలు బలపరచబడతాయి. ఒక ఉన్నతమైన కార్యం మీ జీవితంలో ఖచ్చితంగా ప్రభు జరిగిస్తారు. ప్రార్థన పూర్వకంగా రండి. ఎండిపోయిన జీవితాలను తిరిగి దేవుడు చిగురించబోతున్నారు. మహా గొప్ప కార్యాలను ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూడబోతూ ఉన్నాం. మరి మేము సిద్ధపడుతున్నాం. మాతో కలిసి మీరు సిద్ధపడండి, ప్రార్థించండి, పాల్గొనండి. సికింద్రాబాద్ ప్రాంతంలో జరుగుతున్న ఆరాధన 2 ఆరాధనలు సెప్టెంబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు 6 గంటలకు కలిసి ఆరాధిద్దాం. ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం, ఆయన రాజ్యాన్ని కడదాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతిరోజు దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. తన బలమైన మాటల ద్వారా మనల్ని ఎంతగానో బలవంతులుగా చేస్తూ ఉన్నారు. సొమ్మసిల్లిన వేళలో బలహీనులుగా మనం ఉంటున్నప్పుడు ఆయన వాక్కు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంది కదా. ఏ ఉదయకాల సమయంలో కూడా మరొకసారి మనల్ని మన కుటుంబాలను బలపరచడానికి దేవుడు అద్భుతంగా మనందరితో మాట్లాడనై ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మందరము కృప వెంబటి కృపను పొందితిమి. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృపలో నుండి కృపను పొందితిమి. నిజమేనండి. ఈ రోజున పరిపూర్ణమైన దేవుడు మన దేవుడు. ఆమె చూడండి, పరిపూర్ణత కలిగిన దేవుణ్ణి మనము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం. చూడండి, ఎందుకంటే ఆయన అన్ని విషయాలలో ఏ లోపము లేని గొప్ప దేవుడిగా ఉన్నారు. ఆయన సర్వోన్నతుడైన దేవుడై ఉన్నారు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నారు. ఆమేన్. చూడండి, ఆయన నిజంగా మన పైన చూపిస్తున్న ప్రేమ, ఆయన మన పైన చూపిస్తున్న గొప్ప కృప రోజున మనల్ని బ్రతికిస్తూ ఉంది కదా. రోజున మనం సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం ఆయననే. ఆయన పరిపూర్ణతలో నుండి ఆయన కృపను మన పైన, మన కుటుంబాల పైన కుమ్మరిస్తూ ఉన్నారు. మన జీవితాల్లో ఈ రోజున మనం సంతోషంగా ఉన్నామంటే మనము నిజంగా ఈ రోజున మనము ఊపిరి పీల్చుకుంటున్నామంటే మనకు క్షేమము కలిగి మనం క్షేమములోనికి నడిపించబడుతున్నామంటే మన పిల్లలు, మన జీవితాలు అద్భుతకరంగా ఉన్నాయంటే కేవలం దేవుని కృపయే కదా. ఈ రోజున మనం ఏవైతే కలిగి ఉన్నామో అవన్నీ దేవుని కృప వలనే. ఆమేన్. ఆయన కృప లేకపోతే నిజంగా మనం ఏమి కూడా చూడలేమండి. మనం ఏమి కూడా సాధించలేం. మన బలము ద్వారా, మనం సంపాదించుకున్న డబ్బు ద్వారా, మనకున్న హోదా ద్వారా, మనకున్న పేరు ద్వారా ఈ రోజున మనము బ్రతకట్లేదు. కేవలం ఆయన కృప ద్వారానే. ఆమేన్. తన బిడ్డలకి తన సొత్తుగా చేసుకున్న పిల్లలైన మనందరికీ ఆయన కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంది. ఆమేన్. ఈ రోజున మీ కుటుంబాలలో, మీ జీవితాల్లో దేవుని కృపను ఇంకను పొందుకోవాలని మరి ఆశ కలిగి ఉన్నారా? దేవుని కృప మన పైన కుమ్మరించబడాలంటే మన జీవితాలు కూడా ఆయన పరిపూర్ణంగా ఎలా అయితే జీవించారో, ఆయన పరిపూర్ణమైన దేవుడు కనుక ఆయన పరిపూర్ణమైన మరి జీవితము మనం చూసినట్లయితే మనము కూడా ఆయన పిల్లలముగా పరిపూర్ణులుగా నడిపించబడాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ దేవుణ్ణి నమ్ముకున్న మనము మరి ఆశ్రయిస్తున్న మనము అన్ని విషయాల్లో
మనము చాలా చక్కగా బ్రతకాలండి. దేవునికి ఇష్టకరమైన జీవితం, దేవునికి ఏది ఇష్టమో అది మనకు ఇష్టంగా మార్చబడాలి. దేవునికి ఏది అహిష్టమో అది మనకు అహిష్టంగా మార్చబడాలి. దేవుడు ఏది చేయొద్దంటున్నారో వాటిని విడిచిపెట్టి మంచి మార్గంలో, ఆయన చూపించే నీతి మార్గంలో మనం నడిచినట్లయితే ఆయన కృప నిత్యము నిరంతరము యుగ యుగములకు తన బిడ్డలైన మన పైన ఉంటుంది. ఆమేన్. అందుకనే చూడండి, పాత జీవితాన్ని వదిలిపెట్టండి, దేవునికి అహిష్టమైన జీవితాన్ని వదిలిపెట్టండి. దేవా, నీ బిడ్డగా నేను నీ కొరకు త్యాగం చేశానయ్యా, నీ బిడ్డగా నేను ఇలా బ్రతుకుతూ ఉన్నానయ్యా, నీ కృప నా పైన, నా కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉంచండి అయ్యా అని ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగండి. ఆయన కృప నిరంతరము మరి మీ కుటుంబాల పైన, మన కుటుంబాల పైన ఉండి చక్కగా ఇంకులు నడిపించబడతాం. ఉదయకాల సమయంలో మనము పరిపూర్ణతతో నింపబడదాం, పరిపూర్ణతలో నడిపించబడదాం, పరిపూర్ణత కలిగి జీవిద్దాం. ఆమె ఇంకా ఆలస్యం చేయకుండా ఉదయకాల సమయంలో అందరం కలిసి మరి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ అందరం కలిసి మరి దేవుని సన్నిధిలో ప్రాధాన్యపడదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో చక్కనైన మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో ప్రోత్సహింపబడుతున్నాం, నడిపించబడుతున్నాం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో ప్రభావితులం అవుతున్నామయ్యా. సహాయం చేయండి. అద్భుతమైన దేవుడవై ఉన్నాం ప్రభా. ఇదిగోండి పరిపూర్ణత కలిగిన దేవుడవై ఉన్నాం. నీ ప్రభా ఇదిగోండి మీ పరిపూర్ణతలో నుండి అయ్యా మా అందరికీ కూడా ప్రభా కృపలో నుంచి ప్రభా ఇదిగోండి కృపలోనికి అయ్యా ఇదిగోండి ప్రభా ఇదిగోండి మా జీవితాలను అద్భుతంగా నడిపిస్తున్న దేవుడవై ఉన్నావయ్యా ప్రభా. ఇంకను కూడా ప్రభా ఇదిగోండి మీరు ఎలా అయితే జీవించారో, మీరు ఎలా అయితే ప్రేమించారో, మీరు ఎలా అయితే నడుచుకున్నారో, మీరు ఎలా అయితే మాదిరికరంగా ఉన్నారో మేము కూడా మీ బిడ్డలంగా మాదిరిగా ఉండుము గాక అని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపను ఇంకను అనుభవించుదుము గాక. మాలో ఉన్న పొరపాట్లు, లోటుపాట్లను తొలగించి అయ్యా ఇంకను ప్రభా ఇదిగోండి మీ కొరకు బ్రతుడ కృప చూపించండి ప్రభా. ఇది సహాయం చేయండి. మాలో ఉన్న ప్రతి బలహీనతను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే సహాయం చేస్తూ నడిపించండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీ మాటల ద్వారా బలం పొందుకుంటున్నారు, ఇంకను ప్రభా ఆధ్యాత్మికంగా నడిపించండి, సహాయం చేయండి. అలానే ఉదయకాల సమయంలో అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యం, క్షేమాన్ని కలగచేయండి. సమాధానం, నెమ్మది, సంతోషం చేత నింపండి. అలానే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.